బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై దర్యాప్తు ప్రారంభించిన పంజగుట్ట పోలీసులు కాసేపట్లో సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో అదుపులోకి తీసుకొనున్నారు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లొద్దంటూ ఉన్నత అధికారులు ఆదేశించారు. ప్రణీత్ ను అరెస్టు చేయడానికి సిరిసిల్ల పోలీసు హెడ్ క్వార్టర్ కి వెళ్లిన పంజగుట్ట పోలీసులు పంజగుట్టకు తీసుకురానున్నారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు ప్రతిపక్ష నాయకుల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాలన్నా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్ తప్పనిసరి. చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్తో సంబంధించిన టెలికాం సర్వీసులు ఎస్ఐబికి ఒక లింక్ని ఇస్తాయి. ఒక లింకుతో 15 నెంబర్ల వరకు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి వారి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రణీత్ వ్యవహరించారన్నది ఆరోపణ. ఎస్ఐబిలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై విచారణ చేయనున్నారు పంజగుట్ట పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ ద్వారా అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇక పోలీసులు ప్రణీత్ రావును అరెస్ట్ చేసే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? శాలిని, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రణీత్ రావుని అక్కడ సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్లో అరెస్ట్ చేశారు. ఈ పంజగుట్ట పోలీసు, హైదరాబాద్ పంజగుట్ట పోలీసు అయితే అక్కడ అరెస్ట్ చేసి ఎస్పీ రమేష్ ఫిర్యాదు ప్రకారం మాత్రము ఇలా చేయడం, ఫోన్ ట్రాపింగ్ అనేది చాలా నేరమైన పని అని కూడా వాళ్ళు కేసు అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు కూడా మంత్రి కిషన్ రెడ్డి విషయంలో కావచ్చు, అమిత్ షా విషయంలో కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, పలు నాయకుల విషయాల్లో కూడా ప్రణీత్ రావు అయితే ఇలాంటి ట్రాపింగ్లే చేయడం జరిగింది. పెద్ద పెద్ద ఫైళ్లను కూడా, పెద్ద పెద్ద కేసులు ఛేదించే ఫైళ్లను కూడా తారుమారు చేసినట్లుగా కూడా విచారణలో అయితే వెల్లడవుతుందని కూడా సమాచారం. 220 ప్రకారము ఇంకా 6 రకాల కేసులు అయితే తన మీద నమోదు చేయడం జరిగింది అని కూడా మనకు సమాచారం అయితే అందింది. అదే విధంగా ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి ప్రణీత్ రావుని ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎన్ని గంటలకు తీసుకొస్తున్నారు అనే సమాచారం కూడా తెలియాల్సి ఉంది. ఇప్పుడైతే పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. తనని నిర్మల, అయితే ఇప్పుడు పంజగుట్ట పోలీసులు అయితే సిరిసిల్ల వెళ్తున్నట్టు తెలుస్తుంది. వారు ఎప్పటి వరకు అక్కడికి రీచ్ అయ్యే సమయం తెలుస్తుంది, రీచ్ అవుతారు? పోలీసులు అయితే సిరిసిల్లకు వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే తన ఇంటి వద్దనైతే అక్కడ తాళం వేసి తను పరారీలో ఉన్నట్టుగా కూడా సమాచారం అందింది. పంజగుట్ట పోలీసుల ద్వారా మనకు సమాచారం అయితే అందడం జరిగింది. అక్కడి నుంచి తనను ఛేదించి తనను అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో ఉన్నట్టుగా, కస్టడీలో ఉన్నట్టుగా మాత్రం తెలుస్తుంది. అరెస్ట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి. కానీ ఇంకా పోలీస్ స్టేషన్ కి అయితే ఇప్పుడు తీసుకురాలేదు, పంజగుట్టకైతే తీసుకురాలేదు. సాయంత్రం లోపు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరుపరుస్తారనే సమాచారం అయితే అందుతుంది. నిర్మల, ప్రణీత్ రావుని అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇతనితో పాటు ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఉంది చాలి. ఇప్పుడు తనతో పాటుగా ఇంకొక 6 నిందితులు అయితే ఉన్నారు. దీనికి తెలిసి దీని వెనకాల ఉన్నారు అనేది తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ప్రణీత్ రావు ఇంత పెద్ద స్కామ్ చేయడానికి కూడా గల కారణాలు, ఎందుకంటే ఇంతకుముందు పాత డేటాని డిలీట్ చేసి కూడా తన సిస్టమ్స్లలో కొత్త డేటాని తను రికవర్ చేసుకోవడం కూడా జరిగినాయి. చాలా పెద్ద పెద్ద ఇలాంటి కేసులని, ఈ ట్రాఫింగ్లని మాత్రం తను ఛేదించినట్టుగా కూడా. అదే విధంగా తనతో పాటు ఇంకొక 4 ఉన్నారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవాలి అని రమేష్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ప్రణీత్ రావు వెనుక ఎలాంటి పెద్ద హస్తాలు ఉన్నాయి, ఎవరి హస్తాలు ఉన్నాయి, అసలు ఎవరు దీనంతటికీ కారణమో, ప్రణీత్ రావు వెనకాల ఇదంతా జరిపిస్తుంది ఎవరు అనేది కూడా ఈ విషయాలను కూడా ఇంకా వెల్లడిలోకి రావాల్సి ఉంది. థ్యాంక్ యూ నిర్మల.